గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువుల వలన ఈ దేశానికి ఇంత వైభవం వచ్చింది. గురువుకి అనేకమైనటువంటి పేర్ల చేత సంబోధింపబడతాడు. గురువుని గురువుగారు అంటారు, గురువుగారిని ఆచార్య అని పిలుస్తారు, గురువుగారిని దేశికోత్తమ అని పిలుస్తారు, గురువుని హే బ్రహ్మన్ అని పిలుస్తారు. ఇన్ని పేర్లతో గురువుని పిలవడానికి కొద్ది కొద్ది వ్యత్యాసములు ఉంటాయి. ఆచార్య అన్న పేరుతో పిలుస్తారు. ఆచార్య అన్న పేరుతో పిలవడానికి కారణం ప్రధానంగా గురువు ఆచరణ ఎవరు చేస్తారో వారిని ఆచార్య అంటారు. చూడండి, లోకంలో ఆచారము అనేటటువంటిది ఆశ్రమాన్ని బట్టి సంప్రదాయాన్ని బట్టి ఉంటుంది. ఒక ఆశ్రమంలో ఉన్నవాడు ఆ ఆశ్రమానికి సంబంధించినటువంటి ధర్మాన్ని పాటించాలి. బ్రహ్మచారి ధర్మం వేరు, గృహస్థు ధర్మం వేరు, వానప్రస్థు ధర్మం వేరు, సన్యాసి ధర్మం వేరు. ఎవరు ఏ సంప్రదాయంలో ఉన్నారో ఆ సంప్రదాయాన్ని పాటిస్తారు. ఏ ఆశ్రమంలో ఉన్నారో ఆ ఆశ్రమ ధర్మాన్ని పాటిస్తారు. ఒక ఆశ్రమంలో ఉన్నవాళ్ళు వేరొక ఆశ్రమ ధర్మాన్ని పాటించకూడదు. మహానుభావుడు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు సన్యాసాశ్రమ ధర్మాన్ని 100% తూచా తప్పకుండా పాటించారు. ఎందుకని? సన్యాసి వాహనం ఎక్కి వెళ్ళకూడదు. వెడితే శిష్యులు మోసిన పల్లకీలో వెళ్ళాలి, లేదు కాలినడకన వెళ్ళాలి. యావత్ భారతం కాలినడకన వెళ్ళారు. చిట్ట చివరికి రామేశ్వరం వెళ్ళవలసి వస్తే సముద్రం మీద ఆ రోజుల్లో ఈ పెద్ద పెద్ద దొంగలతో వంతెన ఉంది. దాని మీద పూర్వం ఈ బొగ్గుతో నడిచేటటువంటి వాహనాలప్పుడు అటువంటి స్థితిలో అందులోంచి కారిపోయినటువంటి నూనె ఆ దొంగల మీద పడి దొంగల మీద కాలు వేస్తే జారిపోతే 2 దొంగల మధ్యలోంచి సముద్రంలో పడిపోతారు. ఎంత హోరుగాలంటే సన్నగా ఉండేవారు, గాలికి ఎగిరిపోతారనమాట. అంతటి మహానుభావుడు, అంత సన్నగా ఉన్న వ్యక్తి అప్పుడు కూడా సత్యదండాన్ని చేత్తో పట్టుకొని, కమండలాన్ని చేత్తో పట్టుకొని సన్యాసాశ్రమ ధర్మాన్ని విడిచిపెట్టకుండా దొంగమించి దొంగ మీదకి కాలు వేస్తూ ఆయన ధార్మిక నిష్టకి ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు ఆశ్చర్యపోయి రైళ్ల రాకపోకలు ఆపేశారు. వంతెన మీద ఆపేస్తే దొంగల మీద కాలు వేస్తూ కింద పెద్ద మహోదధి సముద్రం అంతంత కెరటాలు లేస్తుంటే ఆ హోరులో నడిచి రామేశ్వరం వెళ్ళారు తప్ప వాహనం మీద మాత్రం ఆయన రామేశ్వరం వెళ్ళలేదు. అంత ధర్మాన్ని ఏ ఆశ్రమంలో ఉన్నారో ఆ ఆశ్రమ ధర్మాన్ని పాటించారు. అటువంటి మహాపురుషుల వలన కదా ఈ దేశానికి ఇంత ఖ్యాతి వచ్చింది. అందుకని ఆశ్రమాన్ని బట్టి ధర్మం మారిపోతుంది. ఆ ధర్మాన్ని ఆచరించి చూపిస్తారు. ఆచార ప్రభవో ధర్మ. ధర్మము అంటే ఏదో కాదు, ఆచరించాలి. నాకు తెలుసండి ధర్మం అంటే సరిపోదు. నువ్వు ఆచరించావా? ఆచరించినది ధర్మం, ఆచరించలేదు ధర్మము కాదు. ధర్మాచరణ చేసిన వారెవరో వారిని ఆచార్య అంటారు. భీష్మాచార్య, ద్రోణాచార్య, కృపాచార్య, శంకరాచార్య, ఆచార్య అన్న శబ్దం ఎందుకేస్తారంటే వాళ్ళు ధనుర్విద్యలో ప్రకాండులైన ధర్మాచరణము అంత గొప్పగా చేశారు.